వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని నాటకాలు ఆడారంటూ సీఎం చంద్రబాబు ఆరోపించారు. పనులు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశారని మండిపడ్డారు. ఉత్తుత్తి ప్రాజెక్టుకు రిబన్ కట్ చేసి మోసం చేశారని విమర్శలు గుప్పించారు. నిన్న మార్కాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు వివాదాలతో భూ కబ్జాలు చేశారని మండిపడ్డారు. తాము వివాదం లేకుండా ల్యాండ్ రికార్డులో ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. సర్వే చేయించి రాజముద్రతో పాస్ పుస్తకాలు రికార్డులు జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి, ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా, బెదిరిస్తే ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా, ప్రజాస్వామ్యంలో జరిగే ఏంటని మిమ్మల్ని అడుగుతున్నా. బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు, ఇంక తిట్టడం, వీళ్ళ తిట్లు పడాలి, మళ్ళా నేను అభివృద్ధి చేయాలి. అందుకే నేను ఒకటి ఆలోచించాను, ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం, నేను పనిచేసేది ఈ రాష్ట్రం కోసరం. అనునిత్యం రోజుకి 16-18 గంటల పనిచేస్తున్నానంటే నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలి. 1924 చీకటి రోజులు ఏం తమ్ముళ్ళు పనులైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆనాటి ముఖ్యమంత్రి 4,35,000 ఎకరాలు సాగుకొస్తుంది. గిద్దలూరు, మార్కాపూరు, అదే మరిగా ఎర్రగొండపాలెం, కనిగిరి, ఈ 4 నియోజకవర్గాలు కాకుండా పక్క నుండి ఉదయగిరి, కడపలో ఉండే బద్వేలు కూడా నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాజెక్టు నేను గాని ముఖ్యమంత్రిగా ఉండుంటే 21లో మీకు నీళ్లు ఇచ్చేవాడిని. మార్కాపూర్ జిల్లాలో ల్యాండ్ రికార్డ్ సమస్య ఉంది. దుర్మార్గులు మీ భూములు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూములుగా పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అందుకే నేను వస్తానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీకు ఒక హామీ ఇచ్చాను. ఎక్కడ కూడా వివాదాలు లేకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత. ఆనాడు వేసుకునింది వాళ్ళ ఫోటో, నేను ఇచ్చేది రాజముద్రతో ఫోటో వేసి మీకు ఇస్తున్నా. ఆ రోజు సర్వే రాళ్ల పైన కూడా వాళ్ళ ఫోటో వేసుకున్నారా లేదా? నేను నా ఫోటో వేసుకోను. సర్వే రాళ్లుంటాయి, బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడతా. ఎవడైనా తప్పు రికార్డు రాస్తే తాట తీస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే అంతకుముందు సీఎం చంద్రబాబు డోర్నాల్లోని గంటవానిపల్లె వద్ద వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనులను పరిశీలించారు. వెలుగొండ పూర్తయితే భూగర్భ జలాలు పెరుగుతాయని, బోర్లకు చెరువులకు నీరు వస్తుందని తెలిపారు. ప్రాజెక్టు టన్నెల్లో కాలువ పనులను నమూనా ద్వారా చంద్రబాబుకి అధికారులు వివరించారు. కంభం చెరువును కూడా నింపేలా కాలువను అనుసంధానించినట్లు తెలిపారు. 400 కోట్లతో పనులు చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. వెలుగొండ టన్నెల్లో పనులు పూర్తయ్యాక పోరుమామిళ్ల రాచర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.